ప్రియులారా, పాపాత్ములను ఎవరు కొనుక్కుంటారో చెప్పండి? పాపాత్ములను ఎవరు కొనుక్కొని బాగు చేసుకుంటారో చెప్పండి? ఎవరిని కొనుక్కుంటారు? ఇతను ఒక నరహంతడండి, ఇతను ఉగ్రవాదుడండి, ఇతను బందిపోటు దొంగండి, ఇగో ఇతను పలానా పాపాత్మురాలండి, ఇగో వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఈమండి ఏంటి, అలాంటి వాళ్ళను ఎవరైనా కొనుక్కుంటారా? ప్రతి వంశములోనూ పాపాత్ములే, ప్రతి ప్రజలోనూ పాపమునకు అమ్మబడిన వారే, ఆయా భాషలో మాట్లాడేవారు వీళ్ళు అమ్మేసుకున్న వాళ్ళే. ప్రతి జనములోనూ అందరూ పాపము చేసి, ఇలా ప్రతి జనంలో ప్రతి వంశములో ఉన్న వారందరినీ, పాపాత్ములైనటువంటి వారిని, అమ్మేసుకున్నటువంటి వారిని రక్తమిచ్చి ఆయన కొనుక్కున్నాడు అంటే ఎవరండి రక్తం ఇచ్చి కొనుక్కుంటారా చెప్పండి? మీరు ఎప్పుడైనా రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఏదైనా వస్తువు కొనుక్కుంటారా? ఈ టీవీ కొనుక్కోండి మీ పెద్ద పాప ప్రాణం ఇచ్చి అంటే కొనుక్కుంటారా? ఇదిగోండి ఈ మోటార్ సైకిల్ కొనుక్కోండి మీ చిన్నబ్బాయి ప్రాణం ఇచ్చి కొనుక్కుంటారా? ప్రాణానికి అమ్మరు వస్తువులు, నాణాలకు అమ్ముతారు. ఈ ప్రపంచంలో ఎవరైనా నాణాలకు వస్తువులు కొనుక్కుంటారు కానీ ప్రాణమిచ్చి కొనుక్కోరు. కానీ పాపానికి అమ్మబడినటువంటి మనలను ప్రాణమిచ్చి యేసుక్రీస్తు వారు కొనుక్కున్నారు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఆయన కొనుక్కున్నాడు? నువ్వు అమ్ముకున్నావు, ఆయన నిన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడట.